ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచిది. మరి ఒకసారి ఈ విధంగా వారపు మధ్య కూటములో ఈ విధంగా కలుసుకోవడం ఫేస్బుక్ ద్వారా ఆయనను స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, అదేవిధంగా ఆయన మాటలు విని జీవితాలను కొద్దిగా బలపరుచుకోవడానికి ఆయన చూపిన కృపను బట్టి ఆయనకి స్తోత్రం కలుగును గాక. అందరూ ఎక్కడున్న వారు అక్కడే ఆరాధనలో పాల్గొనాలని ఆశపడుతున్నాం. ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలని, భక్తి శ్రద్ధలతో వాక్యం విని దాన్ని పట్టుకొని దానిని గైకొని మంచి జీవితంలోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడి మిమ్మల్ని అందరూ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న పాట పాడుకొని ముందుకు వెళ్దాం. తరచి తరచి చూడతరమా, వెదకి వెదకి కనుగొనగలమా, యేసు వంటి మిత్రుని లోకమందున, యేసు వంటి స్నేహితుని విశ్వమందున అనే పాట పాడుతూ ఆయన ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. నాతో పాటే పాట వచ్చిన వారు పాడాలని, లేదంటే రెండవసారి పాడుతున్నప్పుడు మాతో పాటే కలిసి పాట పాడాలని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తరచి తరచి చూడతరమా, వెదకి వెదకి కనుగొనగలమా, యేసు వంటి మిత్రుని లోకమందునా, విడచి విడచి ఉండగలమా, మరచి మరచి మనగలమా, యేసు వంటి స్నేహితుని విశ్వమందునా, తరచి తరచి చూడతరమా, వెదకి వెదకి కనుగొనగలమా, యేసు వంటి మిత్రుని లోకమందునా, విడచి విడచి ఉండగలమా, మరచి మరచి మనగలమా, యేసు వంటి స్నేహితుని విశ్వమందునా, లోక బంధాలన్నీ తృప్తినివ్వలేవుగా, ఏ మనిషిని నమ్మాలో తెలియదు ఈ లోకంలో, నేలమంటిలోనా పరమార్థం లేదుగా, ఎంత బ్రతుకు బ్రతికినా చివరకు చితియేగా, లోక బంధాలన్నీ తృప్తినివ్వలేవుగా, ఏ మనిషిని నమ్మాలో తెలియదు ఈ లోకంలో, నేలమంటిలోనా పరమార్థం లేదుగా, ఎంత బ్రతుకు బ్రతికినా చివరకు చితియేగా, నమ్మదగిన యేసు ప్రాణమిచ్చి నీకై, జగతిలోన దొరుకునా ఇటువంటి ప్రాణప్రియుడు, నమ్మదగిన యేసు ప్రాణమిచ్చి నీకై, జగతిలోన దొరుకునా ఇటువంటి ప్రాణప్రియుడు, తరచి తరచి చూడతరమా, వెదకి వెదకి కనుగొనగలమా, యేసు వంటి మిత్రుని లోకమందునా, విడచి విడచి ఉండగలమా, మరచి మరచి మనగలమా, యేసు వంటి స్నేహితుని విశ్వమందునా,
తరచి తరచి చూడరమా, వెదకి వెదకి కనుగొనగలమా, యేసు వంటి మిత్రుని లోకమందునా, విడచి విడచి ఉండగలమా, మరచి మరచి ఇలమనగలమా, యేసు వంటి స్నేహితుని విశ్వమందునా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క చిన్న పాటను బట్టి దేవుడు మహిమ పొంది ఉన్నాడని నమ్ముచూ ఉన్నాం. వచ్చిన వీళ్ళందరినీ దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ us for this midweek service today. Thank you all and God bless you all. Let's read a word for this evening. Let's turn our Bibles to Gospel according to John chapter 15 verse 19. John, Gospel according to John chapter 15 verse 19. If ye were of the world would love his own. But because ye are not of the world, but I have chosen you out of the world, therefore the world hateth you. And 17th chapter verse 16. Chapter 17 verse 16. They are not of the world, even as I am not of the world. May the Lord bless his word and bless us all in this evening time. Let's all close our eyes and bow our heads. Let's have a small prayer and go ahead. Heavenly Father, once again we thank you, Lord. Thank you for this wonderful evening service. Lord, thank you for protecting us all the week. Since Sunday till today, Lord, you are there with us. You are there with us in our journeys, in our works, Lord, and in our talks, in our walks, Lord, everywhere. In every point of our life, Lord, we felt your presence, and thank you for protecting us, Lord. And Lord, thank you for bringing us unto your presence once again this evening time. Thank you for this fellowship, Lord. As we are fellowshipping through Facebook, all the church members and brothers and sisters, saints from all over the world who is joining this meeting, Lord. Thank you for this wonderful fellowship, and bless each and everyone, Lord, who is participating in this meeting now. And Lord, as we read your word, Lord, bless the word. Add your blessings, Lord, and break the bread properly, Lord, and help us to understand the word. Teach us, Lord. Straighten us, Lord. Bless us. Strengthen our lives, Lord. Because when you speak, our life changes. Lord, when you speak, our life gets strengthened. And Lord, speak to us thoroughly. Speak to us powerfully, Lord. Anoint us, Lord. Anoint me, Lord, with your spirit. And speak to the church, Lord. I am just a vessel, Lord, in your hand. Use me, Lord. Bless me. And thank you for answering our prayer. Thank you for speaking to us. In Jesus' name we pray. Amen. Amen. Greetings to you all once again in the mighty name of our Lord and Savior Jesus Christ. It's good to be back in the presence of the Lord. And God is good to us. He was good to us in all this week. In every aspect of our lives. God is good all the time. I know God is good all the time. Glory to his name. Hallelujah. And for this evening, I would like to bring a little word from the Lord to strengthen your spiritual lives. We all know as the end-time believers, I specifically don't say the end-time believers, but we all know that the Christian life is to separate from the world. Not only the bride or any Christian, whoever follows the word, whoever is a Christian, is going to the church, he is supposed to be, or they are supposed to be, separate themselves from the world. And especially when it comes to the bride, it's more concentrated on Christian life, the bridal life, to separate from the
unbelief, separate from the world, separate from the sin, separate from everything which is contrary to the word of God. దేవుని వాక్యానికి విరుద్ధమైన ప్రతి దాని నుండి మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలనేది అంచకాల విశ్వాసులుగా వధువుగా అది మనల్ని ఎంతో ప్రత్యేకంగా కోరుతా ఉన్నది. We all know that, we heard many times. So today what I am going to speak is separate yourself from the world and learn it from the nature. లోకంలో నుండి నువ్వు ప్రత్యేకపరచుకో, మరియు ఆ ప్రత్యేకం ఎలా పరచుకోవాలనేది నీవు ప్రకృతిలో నుండి నేర్చుకోవచ్చు ఈరోజు. You have to separate yourself from the world and you can learn it from the nature. Because we all know that God wrote His Bible in the nature. We can see God shows Himself in the nature. We can see that. God was there in the pyramids. God was there in the sky. God is there in the nature. God is there in the Bible. We all know that. గమనించండి, ఈ యొక్క ప్రత్యేక పరచుకోవడం అనేది ప్రకృతిలో నుండి కూడా మనం చాలా నేర్చుకోగలుగుతాం. What Bible says about separation? If ye were of the world would love his own. If you are of the world, then the world will love you. But if you are not of the world, then the world will hate you. That's right. And then, but I have chosen you out of the world, therefore the world hateth you. Because the God has chosen you out of the world. We don't belong here. This is not our place. మనం ఇక్కడికి సంబంధించిన వారం కారం. ఈ లోకం మనది కాదు. మనం ఈ ప్రదేశం మనది కాదు. మనం వేరే దేశమునకు చెందిన వారం. So God has chosen us from the world, out of the world, so that the world will hate us. And 17th chapter 16th verse that says, they are not of the world. Jesus says they are not of the world, even as I am not of the world. So we don't belong here. We are not of this world. We belong to something, somewhere else. We belong to some other better place. Hallelujah. We don't belong here. So when you don't belong here, so you have to separate yourself from the things around you. నువ్వు ఒకవేళ ఈ ప్రదేశానికి సంబంధించిన వాడవు దానవు కాకపోతే దెన్ నువ్వు ఖచ్చితంగా నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. బికాస్ ఇదంతా నీకు సంబంధం లేదు దీంతో. ఇఫ్ యు బిలీవ్ ద వర్డ్, వాక్యాన్ని నమ్మినట్టయితే, వాక్యానుసారం జీవించాలని అనుకుంటే, ఈ లోకం మనది కానప్పుడు నీవు ఖచ్చితంగా ఈ లోకానికి దూరంగా జీవించాలి. గమనించండి. సో ఐఎమ్ జస్ట్ గోనా tell you all how from where we can learn from the nature. What are the points we can learn? Today I'm going to speak to you all about separation from the world and learn it from the nature. That's right. గమనించండి, లోకంలో నుంచి ప్రత్యేకపరచుకోమని ఆయన చెప్పి ఉన్నాడు. క్రీస్తు ఎప్పుడు కూడా అదే చెప్పి ఉన్నాడు. ఈవెన్ పాత నిబంధన గ్రంథంలోనికి వెళితే కూడా ఎప్పుడు కూడా ప్రత్యేకపరచుకోమని చెప్పి ఉన్నాడు. వేరే వారితో అన్నిలతో సాంగత్యం కుదరదని చెప్పి ఉన్నాడు. నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి, మీతో ప్రత్యేకపరచుకోండి అన్నాడు. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఈవెన్ హీ సెడ్, సెపరేట్ యువర్ సెల్ఫ్. దేర్ షుడ్ బి a perfect place for me. I am the Lord God, he said. No more friendship or fellowship with unbelievers. That's right. Hallelujah. So when it comes to the New Testament, it's more concentrated on separating yourself from the world. నువ్వు కొత్త నిబంధనలోనికి ఒకవేళ వచ్చి ఉన్నట్టయితే నీవు ఇంకా ఎక్కువగా నిన్ను నీవు ప్రత్యేకపరచుకోవాలి అనేది చూపిస్తా ఉన్నది. దాని మీద ఎంఫసిస్ చేసి చెప్తా ఉంది, ప్రత్యేకంగా నువ్వు ప్రత్యేకపరచుకోవాలి.
చూడండి, అలాగే యాకోబు 1వ అధ్యాయం 27వ వచనంలో మనం వెళ్ళి చూసినట్టయితే, ఈ లోక మాలిన్యము తనకు అంటకుండినట్లు జాగ్రత్త పడుట శిష్యుని యొక్క బాధ్యత ఉన్నది. దాంట్లో మనం చూసినట్టయితే ఈ లోక మాలిన్యము, the sin of this world, the tradition of this world, the fellowship of this world, the character of this world, we should not at all adopt it in our lives. So God was feared, not God, the prophet Paul was feared. He was saying that you should not adopt any character of the world, any color of the world, anything which is contrary to the word of God. You are not supposed to adopt it. You are not supposed to follow it. నువ్వు దాన్ని ఎట్టి పరిస్థితిలో వెంబడించకూడదు, నువ్వు ఎట్టి పరిస్థితిలో దాన్ని సొంతం చేసుకోకూడదు, లోక మాలిన్యాన్ని నువ్వు అంటించుకోకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. గమనించండి, చక్కగా గమనించడానికి ప్రయత్నించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అలాగ చెప్తున్నాడు? లోక మాలిన్యము ఎందుకు అంటించుకోకూడదు అంటూ ఉన్నాడు. బికాస్ యు ఆర్ ద వైఫ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. యు ఆర్ ద వైఫ్ ఆఫ్ లివింగ్ గాడ్. యు ఆర్ ద వైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యు ఆర్ ద బ్రైడ్. సో ద బ్రైడ్ మస్ట్ లివ్ అ హోలీ లైఫ్. వధువు అనేది ఖచ్చితంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. నీవు సజీవమైన దేవునికి, యేసుక్రీస్తుల వారికి భార్యగా ఉన్నావు. నీవు ఖచ్చితంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. లోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు లోక మాలిన్యం అంటించుకోకుండా జీవించాలని వాక్యం కోరుతా ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే when God chosen you, He chose you out of the world. When God chose you, Satan tries to attack you. ఎప్పుడైతే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో సాతానుడు నీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏ రకంగా దాడి చేస్తున్నాడు? మేబీ తప్పుడు బోధలతో దాడి చేస్తూ ఉన్నాడు, తప్పుడు సిద్ధాంతాలతో దాడి చేస్తూ ఉన్నాడు, వాక్యాన్ని వక్రీకరించి దాడి చేస్తూ ఉన్నాడు, లోక స్నేహంతో దాడి చేస్తూ ఉన్నాడు, కుటుంబంలోనే సభ్యులతో దాడి చేస్తూ ఉన్నాడు. లోకంలోనే నీ స్నేహితులు ఎవరైనా ఉండొచ్చు, వారి ద్వారా దాడి చేస్తూ ఉన్నాడు, తప్పుడు సహవాసంలోనికి తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే యు ఆర్ చోజన్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్. యు ఆర్ చోజన్ ఫర్ గాడ్. అందుకే నీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టి నీ మీద దాడి చేస్తూ ఉన్నాడు, నిన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో వాడు ఏమి చేసినా పర్వాలేదు, వాట్ ఎవర్ హీ డస్, యూ హ్యావ్ టు సపరేట్ యువర్ సెల్ఫ్. You have to live a consecrated life. You have to live a pure life. You have to live a holy life for the Lord Jesus Christ. You have to get away from all the unbelief. ప్రతి అవిశ్వాసం, అపనమ్మకం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. క్రీస్తు కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. నేను మీకు చూపిస్తాను ఏంటి ఎలాగనేది. చూడండి, when we see in James chapter 4 verse 4, James chapter 4 verse 4, I want all of you to open your Bibles and read it clearly. You will understand what the Bible says. If you are living with the world, maybe if you are living the Christian life at the same time the worldly life, you are living in the church and also you are living in the world, you are a hypocrite. If you are not living a holy life, just try to understand this verse. What God says, if you are not separating yourself from the world or the things of the world or the fellowship of the world, if you are not trying to separate, then try to meditate this verse. I am going to read it for you all. James
chapter 4 verse 4. Ye adulterers and adulteresses, వ్యభిచారిణులారా. ఇక్కడ ఇంగ్లీష్లో రెండు రాయబడ్డది, వ్యభిచారులారా వ్యభిచారిణులారా, ఇద్దరు గురించి రాయబడింది. తెలుగులో ఒకటే ఇచ్చారు, వ్యభిచారులారా అని ఇచ్చారు. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. Ye adulterers and adulteresses, know ye not that the friendship of the world is enmity with God? There are 2 points I would like to bring unto your notice. 2 points. The first point is, the first point is, if you are living with the world and also are trying to living the Christian life, then you are an adulterer. I'm sorry to say that. ఒకవేళ నువ్వు క్రైస్తవ జీవితం జీవిస్తూ లోకానుసారమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను కాదు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నిన్ను వ్యభిచారి అని పిలుస్తోంది దేవుని యొక్క వాక్యం. Think about it, my friends. Word of the Lord says that if you are living in both the places, trying to live in the world, also trying to living in the church, a Christian life and a worldly life, then you are called an adulterer. నీవు ఒకవేళ క్రైస్తవ జీవితము లోకపరమైన జీవితం రెండు ఎట్ ఎ టైం నివాసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వ్యభిచారులారా అని పిలువబడుతూ ఉన్నారు. Hallelujah. That's why I tell you all, don't try to live these two lives, life in the world and life also in the Christianity. Don't color yourself as a Christian and live a worldly life. నిన్ను నీవు క్రైస్తవ అనే రంగు వేసుకొని లోకంలో జీవించవద్దు. You are called an adulterer. James 4:4 says you are an adulterer if you have friendship with the world. నీవు లోకంతోనూ క్రీస్తుతోనూ జీవించాలని కోరుతూ ఉన్నావా? ఖచ్చితంగా వ్యభిచారులను పిలువబడుతూ ఉన్నారు. Hope you all understand what the Bible says. It's not my words, but the Holy Spirit is revealing through His words. I told you people, 2 things are there. The first thing is the adulterer. If you are trying to live the dual life, one spiritual life and also one worldly life, the dual life, then you are called an adulterer. And the second point is, if you have friendship with the world, then you are enemy to the Lord. I don't know if you understood it or not in the same verse. It is written, know ye not that the friendship of the world is enmity with God? 2 things. The first thing is adulterer, and the second thing is becoming enemy to the Lord. When God becomes enemy to you, it's very dangerous for you, my dear friends. You are not in a good situation then. Your circumstances are not good when God becomes enemy unto you. 2 things. If you are trying to live the dual life, the Christian life and the worldly life, you are called an adulterer, and the second thing, you are enemy to the Lord. Or the Lord is enemy to you, the church is enemy to you, and you are enemy to the church. You are enemy to the family, or the family is enemy to you. You are an obstacle for someone, maybe your family member or the church member, or someone, maybe any sheep out in the world. You are an obstacle to them for the salvation. లోకంలో ఎవరికో ఒకరికి అడ్డుపండగా ఉంచి ఉన్నావు నీవు. 2 విషయాలు. నువ్వు ఒకవేళ లోకముతో స్నేహం చేస్తూ ఉన్నావా? మొదటిది వ్యభిచారినిగా పిలువబడుతున్నారు. రెండవది దేవునితో శత్రువుగా మారుతూ ఉన్నావు. హల్లెలూయా. Hope the Lord is speaking to someone now. Or somebody is receiving the word and trying to change their life. May the Lord help them to change their life. If they are living the dual life,
dual life. You just try to understand my opinion or my context in this. Dual life means one spiritual life, at the same time the worldly life, the sinful life. ద్వంద్వ జీవితము, ఒక క్రైస్తవ జీవితము, ఆత్మీయ జీవితము, అదేవిధంగా పాపంతో కూడిన లోక జీవితము, రెండు ఎట్టేటని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావా? ద్వంద్వ జీవితము అది క్రీస్తుకు విరోధంగా, క్రీస్తును నీకు శత్రువుగా చేస్తూ ఉంది. అలాగే నీవు వ్యభిచారి అని పిలువబడుతూ ఉన్నావు. హల్లెలూయా. Even when our Lord Jesus Christ was living on this face of the earth, he separated himself. You know that? I'll just tell you how he separated himself. యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు తనకు తాను ప్రత్యేకపరచుకొని ఉన్నారు. He was never living with the Pharisees or the Sadducees or any other people with them. ఆయన ఎప్పుడు కూడా ఆ యెరూషలేము పట్టణాల్లో తిరుగుతున్నాడు, కానీ ఈ సద్దుకయ్యులు పరిసయ్యులతో నివాసం ఎప్పుడు చేయలేదు ఆయన. ఈయన ఎక్కడ వెళ్తే వారు అక్కడ రావడానికి ప్రయత్నం చేసి ఆయన శోధించడానికి ప్రయత్నం చేశారు తప్ప వారు ఎక్కడుంటే అక్కడ ఆయన వారి యుద్ధకు వెళ్ళలేదు, వారితో నివాసం చేయలేదు ఆయన. Jesus never lived with the Pharisees or Sadducees. No. He never lived with the hypocrites. He separated himself. ఆయన ఎప్పుడు వారితో జీవించలేదు, ఆయన వారితో ప్రత్యేకపరుచుకున్నాడు. వారు అక్కడ ఉంటే ఆయన ఇక్కడ ఉన్నాడు, వారు ఇక్కడ ఉంటే ఆయన అక్కడ ఉన్నాడని. That's what the true Christian life. Hallelujah. Hope you understand. And even if you want to understand the word, you have to separate yourself. See, in the congregation, Jesus was preaching to them in parables. So the disciples, they did not understand. And they asked him, why Lord you speaking parables? And he said that they should not understand. Then they said, we also did not understand. Then he took them, he separated them from the groups. He took them somewhere else to a separate place and started speaking to them. Then they understood the word. In order to understand the word, you have to separate yourself from the world. That's right. If you don't separate from the world, you will not understand the word. ఆయన వారిని ప్రత్యేకపరిచి తీసుకొని వెళ్ళి ఉన్నాడు. ఆ గ్రూపులో ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఉపమానాలలో మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రభు అలాగ మాట్లాడుతున్నారంటే వారికి అర్థం కావద్దని అన్నాడు. మాకు అర్థం కాలేదంటే పక్కకు తీసుకొని వెళ్ళి వారికి వివరించాడు. అప్పుడు వారికి అర్థమైంది. What are we learning from that? He was separating them, taking them out of the crowd so that they understand the word. That's right. If you want to understand the word, then separate yourself. Try to be in a good group. Try to be in an old-fashioned group. Try to be in a Holy Ghost-filled group. That's right. పురాతన ఫ్యాషన్ కలిగినటువంటి సంఘంలో ఉండడానికి ప్రయత్నం చేయి. పరిశుద్ధాత్మ వాక్యంచే నిండిన సంఘంలో ఉండడానికి ప్రయత్నం చేయి. సపరేట్గా ఉండడానికి ప్రయత్నం చేయి. లోకం నుంచి, సంఘ శాఖల నుంచి నీకు వాక్యం అర్థమవుతుంది. హల్లెలూయా. దట్స్ రైట్. యూ హ్యావ్ టు సపరేట్ యువర్ సెల్ఫ్. In order to receive the blessings, you have to separate yourself. In order to enter into Canaan, Israelites has to separate themselves from Egypt. That's right. Even we learn many things from Abraham. Abraham had to separate himself from his father and from his family, his town, so that God bless him. He had to separate himself. Hallelujah. That's right, you have to separate yourself. Separate yourself and learn it. Separate yourself from the world and learn it
from the nature. That's why I'm just entering into the main subject now. Learning from the nature. I've learned to tell you all about the ship. I was talking to you all since last 4 or 5 weeks about the ship. I spoke to you all maybe 2 to 3 messages on ship. The ships that travel on the seas. They're just turned with a small wheel. Praise the Lord. Everything is good. That's fine. We heard wonderful messages. చాలా అద్భుతమైన వాక్యాలను విన్నాం. ఓడలు సముద్రం మీద ప్రయాణం చేసే ఓడల గురించి విన్నాం. నేను మరలా ఓడ గురించి చిన్నగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇట్స్ ఎ నేచర్, ప్రకృతి. దాని గురించి ఏం నేర్చుకుంటూ ఉన్నాం? మనము లోకంలో జీవిస్తూ ఉన్నాం. We are also living in this world. Even the ship also living in the world. Water is the world. Sea is the world. And the ship is living in the world. On the water. It's going just like that. But did you ever understand that never the water has entered into the ship? No. No way. Though the ship travels for thousands of kilometers, water will not enter into the ship. ఓడ వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినప్పటికీ కూడా నీరు ఓడలో ప్రవేశించదండి. మనం అనుకుంటూ ఉండొచ్చు, అదేంటి ఓడ నీటిలో ఉంది, మా నీటిలో ఉంటే ఓడ మునగాలి కదా. ఓడ మునగడం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఓడ మునగడం లేదు, మునగదు అది. ఎందుకు మునగదంటే ఇట్ ఈస్ ట్రైయింగ్ టు సపరేట్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ ది వరల్డ్. It is living with a particular missionary. It's living with a particular dimensions. It's living with particular measurements. It is living with some particular material. That's why the water will not enter into the ship. That's right. నీవు లోకంలో ఉన్నప్పటికీ ఓడ ఒక ప్రత్యేక గుణముతో జీవిస్తా ఉన్నది. దానికి ఒక ప్రత్యేకమైన లెక్కలతో నిర్మించబడేది. అదొక ప్రత్యేకమైన మెటీరియల్ పదార్థం చేత నిర్మించబడేది. అందుకే అది ఎంతకాలం వాటర్లో ఉన్నా వాటర్ మాత్రం లోపలికి రాదు. ద సేమ్ వే టుడే వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ది షిప్స్, ఫ్రమ్ ది నేచర్. వీఆర్ ఆల్సో లివింగ్ ఇన్ ద వరల్డ్. ఎంతకాలము మనము లోకంలో నివాసం చేసినప్పటికీ లోకంలో ఉన్న నీరు అనగా పాపం మనలోనికి రాకూడదు. ఎలా రాదంటే మనం ఎప్పుడైతే మనం సపరేట్ చేసుకుంటామో పాపం మన లోపలికి రాదు ఎట్టి పరిస్థితిలో. దట్స్ రైట్. మేబీ యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ మేబీ ఫర్ ది 40 years, 30 years, 20 years or 60 years, 70 years, no problem. If you are chosen, if you are made out of a particular material, if you are made with some measurements, God's measurements, then the world's water will not enter into you. Lokamlani paapam neeraniki raadu, because you will try to live separately. You will try to separate yourself. That's right. You don't live with the world. You don't friendship with the world. Because the friendship with the world is enmity with God. And when you become enmity with God, water enters into the ship. That's right. లోకముతో స్నేహం చేసినప్పుడు దేవునితో శత్రు అవుతున్నావు. దేవునితో శత్రువు అయినప్పుడు నీరు పడవ లోపలికి వస్తూ ఉన్నది. పడవ మునిగిపోతుంది ఖచ్చితంగా. The ship will sink for sure when water comes in. Praise the Lord. Hallelujah. Glory to Lord Jesus Christ. Oh, the Lord is speaking to someone now. My friend, if you're not yet separated, just try to separate yourself. Try to separate yourself. I'm teaching the things from the nature. We can learn from nature, separating ourselves. Though the ship was traveling on the seas for many years, for many thousands of kilometers, the water was not entering into the ship. Because of the particular measurements, particular material and particular driving and everything like that. Whatever the stormy weather comes, the water will not enter into the ship. That's right. Water will not enter into the ship. Hallelujah.
See, I would like to tell about fish. We learned from sheep, and now about fish. We all know one thing, that when a fish comes onto the surface, that it will not live, it will die. Is that right? No, that's wrong. That's wrong. Even the fish can live on surface where there is no water. Yes, there are few fish. There are few varieties of fish which can live without water. For many months they can live. And when the fish coming out of the water, it faces the trouble, the problem. That's right. When you come out of the world, you'll face a problem. That's okay, no problem. For Christ, let's bear this trouble. When the fish was in the water, it was okay. When we are in the world, it's okay. But when the fish comes onto the surface, out of the water, it faces the trouble. There is so much trouble for the fish on the surface. Even when we try to come out of the water, out of the world, we face the problems, we face the trouble. No problem, it's okay. God will take care of the things. But as I told you, there are few fish varieties which can live on surface without water for many months. I'll tell you, I'll explain to you how. Also, if you see fish, it lives in the sea. That's right, it lives in the sea. Chepalu, samudramlo nivasam chestayi. And all the fish water is salty. That's right. All salty. We cannot taste it. We cannot drink it. It's not the drinking water. It's not suitable for the drink. Praise the Lord. But the fish was living in the salt water. But the salt never entered into the body of fish. When you try to eat it, you have to add the salt to the curry, when you cook it, you have to add salt. Praise the Lord. That's right. You may think that the fish is living in salty water, so there must be so much of salt in fish. No, there's no salt in fish. Though it was living the entire life in the water, it will not absorb the salt into body. That's why I say you have to learn from the nature. Though you live in the water, though you are living in the water, in the salty water is the world. Though you live in the world, the salt should not enter into your body. You should not absorb the salt into your body. That's right. You have to live a separate life. Don't touch the sin. Don't have friendship with the world. You have to separate yourself. There are few lessons we can learn from the sheep or the fish. It's a nature, but we can learn the things. Never salt entered into the body of fish. Hope you are trying to catch something this evening. Hope you are trying to understand something this evening which can help your spiritual life. Hallelujah. And I'm going to tell you now, there is a fish, a particular fish which can live without water. You may be surprised, how can a fish live without water? Yes, there are few variety of fish which can live without water. I have seen it on Discovery. There is a fish, when the water is finished, then it goes into the mud. The fish goes into the mud. And the fish bends its body and covers itself with the mud.
happens, after a few days, even the mud gets dry. No water at all, no drop at all. No water at all. Praise the Lord. Whereas we think that fish, if the fish wants to live, there must be some water. But there is no water now. It is covered. It has bent its body and covered with the mud. It is in the mud now. Maybe very underground, maybe 2 to 3 feet or 4 feet under the mud. No water at all. Now what happens, you can check it after a few months. Maybe you can check it after 1 month. You go and open it. And when you open that shell or the outer body and you pour little water, it's alive actually. It's not dead. It is not dead. ఆ చేప చావలేదు, బ్రతికే ఉన్నది అది. తన శరీరాన్ని అలాగ మలుచుకొని తన చుట్టూ ఒక కవచాన్ని ఏర్పరచుకొని మడ్డిని ఏర్పరచుకొని ఆ వాటర్ ఎండిపోయినా కూడా అది అలాగే ఉండిపోయింది ఇంకా. కానీ ఎప్పుడైతే నువ్వు దాన్ని తవ్వి తీసి బయట తీసి దాన్ని ఓపెన్ చేస్తావో, ఇట్స్ అలైవ్. You don't need even to pour some water. It's alive actually. It's not dead. So what is the point in that? What is the point you can learn in that? I'm just telling you that now the mud is the word of God. The mud is the word of God. It doesn't need the water. It doesn't need the world. It needs the word of God to live. Fish doesn't need the water, but it needs the word of God to live. Even it's same with us. We don't need the world. We need the word of God to live. We have to wrap ourselves with the word and go underground with Christ Jesus. You will live. You will not die. నీవు వాక్యం అనే కవచాన్ని వారు ధరించుకొని నీ చుట్టూ ఆ విధంగా పెట్టుకొని నువ్వు లోపలికి వెళ్ళిపో. వర్షం ఉన్నా లేకపోయినా, నీరు ఉన్నా లేకపోయినా, మొత్తం డ్రై అయిపోయినా నువ్వు సజీవంగానే ఉంటావు, చావు ఎట్టి పరిస్థితిలో. ఐఎమ్ నాట్ రాంగ్ మై ఫ్రెండ్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ ఆన్లైన్. యూ విల్ ఫైండ్ సచ్ అ ఫిష్ విచ్ కెన్ లివ్ వితౌట్ వాటర్ ఫర్ ఫ్యూ మంత్స్. హల్లెలూయా. And I'm just now jumping to the pottery worm. Kummari purugu, pottery worm. Praise the Lord. That's why my emphasis is on learning from nature, how to separate from the world. The pottery worm. You know where the pottery worm lives? It lives in mud. It lives in dust. But I have recognized one speciality with this pottery worm. Though it lives in the mud, though it lives in the dust, it will not get any dust on its body, any mud on its body. The mud or the dust cannot stick to its body. I don't know why. It shows that the pottery worm is living in the world, but it is not adopting any colors of the world. It's living in the world. It's not adopting any character of the world, any sin of the world. It's not having friendship with the world. Not at all. In my childhood, I did something, when I saw this pottery worm, I tried to push him into the mud. ఆ కుమ్మరి పురుగు కనిపించినప్పుడు నా చిన్నతనంలో దాన్ని బురదలో అలాగే తొక్కేయడానికి లోపలికి నెట్టేశాను, నేను ప్రయత్నం చేశాను. And we used to see what will happen. After a few seconds or within a minute, it used to come out just like as it was earlier, without any dust or mud on its body, clear. Though we push her into the mud, it was not getting any mud onto its body. What was that? It was not having friendship with the world, with the mud. It was living a separated life, a pure Christian life, I say.
If you compare your life with that, you learn many things from the nature, from even the pottery worm. So then finally, I recognize when I've seen it clearly with a close look, I recognize one thing, that there is a particular layer on its body. There is a particular layer, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లేయర్ దాని శరీరం మీద ఉన్నది. నేను గమనించాను, చాలా దగ్గరగా చూసినప్పుడు దానిని గమనించి ఉన్నాను. A particular layer that shines, a little shining on that body. ఆ ప్రత్యేకమైన లేయర్ అనేది చిన్నగా మెరుస్తూ ఉంటుంది, నేను గమనించి ఉన్నాను. That particular layer helps the pottery worm to do not stick any mud to its body. Wonderful. Glory to the Lord. Hallelujah. That's wonderful. Now I say that particular shining of the coating of the layer is the Word of God. When such a particular layer of the shining is wrapped around you, then the mud of the world will not stick onto your life. You will live a separate life. You will live a good life. You will live a holy life. Though you are in the mud, though you are in the world, though you are in a sinful world, you will have a perfect life, a holy life, just like the pottery worm, just like the fish, just like the sheep, and just like the fish without water, living without water. Hallelujah. That's right. The coating was the Word of God. And when you coat yourself with the Word of God, the sin of the world will not come unto you. Nothing can touch you. Hallelujah. Nothing can touch you. Hallelujah. క్రీస్తు యొక్క వాక్యాన్ని నీవు ఒకవేళ నీ చుట్టూరా నీ శరీరం అంతా కప్పుకొని ఉన్నట్టయితే లోక మాలిన్యం నీకు అంటదు. నీవు ప్రత్యేకంగా జీవిస్తావు. You live a separate life for Lord. Hallelujah. You have to separate yourself. You know, when we see in Luke chapter 16 verse 26, there was a great separation between paradise and the Hades. Can you all see that? పరదేశకు పాతాళానికి ఒక పెద్ద అగాధము గ్యాప్ సెపరేషన్ ఉన్నది. Why there was a gap or the separation between the paradise and the Hades? God wants us to be separate from the Hades. This world is Hades. ఈ లోకం ఒక పాతాళము, దాని నుంచి ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. Hallelujah. We can see Abraham was in the paradise and somebody was calling him, but Father Abraham, send some water. He said, we cannot come unto you. There is a separation, big separation, big gap between you and us. We cannot come there. Why God was putting there a big gap, a separation. He wants His children to live a separate life from the world, separate life from the sin. Hallelujah. Glory to Lord Jesus Christ. And if you're not living a separate life, my dear friends, you'll be weakened in your life. Day by day, you'll be weakened. నీవు దినము బలహీన పడతావు. నీవు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటావు, బలహీన పడిపోతూ ఉంటావు, నిరాశ పడతావు. నీవు you'll be disappointed. If you're not separated yourself yet, you'll be disappointed. You'll be weakened, my friend. So the Word of God speaks to you to separate yourself from the world, and you can learn these things from nature. Nature is speaking to you. Nature speaks for God. ప్రకృతి అనేది దేవుని కొరకు మాట్లాడుతుంది. ప్రకృతి మాట్లాడుతుంది నీతో ఈరోజు. నిన్ను నీవు ప్రత్యేకపరచుకో. నిన్ను నీవు లోకానికి దూరంగా క్రీస్తుకు దగ్గరగా తీసుకొని వెళ్ళు. జస్ట్ యూ ట్రై టు సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది వరల్డ్ అండ్ కమ్ నియర్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. లివ్ అ గుడ్ లైఫ్. And my dear friends, I'm just closing. My dear friends, if you're not yet separated, may the Lord help you to separate yourself from the world. Separate yourself from the
from the world, from the unbelief, from the sin, from the bad characters, from the bad fellowship, from the friendship of the world. నీవు లోకం నుంచి ఇంకా ప్రత్యేకపరచుకోకపోయినట్టయితే దేవుడు నీకు సహాయం చేయను గాక. లోకం నుంచి నిన్ను ప్రత్యేకపరచుకోవడానికి, లోక స్నేహాన్ని దూరం చేసుకోవడానికి, లోక పాపం నుండి దూరంగా ఉండడానికి దేవుడు నీకు సహాయం చేయను గాక. హల్లెలూయా. May the Lord bless you all the believers, all the friends, my friends from all over the world, from different countries, and my church members. May the Lord bless you all, and may the Lord bless each and everyone to get separated from the world and live a holy life, a good life for Lord Jesus Christ, so that we all get raptured and see our bridegroom on the clouds. God bless you all. Shalom. Let's have a closing prayer and close the session. Heavenly Father, once again we thank you, Lord. ఈ యొక్క సాయంకాల సమయమున మాతో ఉన్నందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మాట్లాడి ఉన్నారు, మీకు స్తోత్రములు తండ్రి. లోకం నుండి ఏ విధంగా ప్రత్యేకపరచుకోవాలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభా, ప్రకృతిలో విషయాలు మాకు నేర్పిస్తున్నాయి లోకం నుంచి ప్రత్యేకపరచుకోనమని. ప్రకృతి ఈరోజు మాతో మాట్లాడుతుంది ప్రభా. ప్రకృతి మీ యొక్క స్వార్థను బోధిస్తుంది నాయన. పగటికి పగలు, రాత్రికి రాత్రి బోధ చేయుచుంది అన్నట్టుగా ప్రకృతి బోధ చేస్తూ ఉంది ప్రభా, మీకు స్తోత్రములు. మంచి క్రైస్తవంగా ఉండదలిచిన వధువు ప్రభు నాయన తమను తాము ప్రత్యేకపరచుకొని జీవించలాగా మీరు మాట్లాడినందుకు మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. వాక్యం విన్న వారిలో ఇంకెవరైనా లోకంలోకి దూరము కాక ప్రభా, లోకం మర్యాద చొప్పున నడుచుకున్నట్టయితే, లోకంతో వారు స్నేహం చేస్తున్నట్టయితే వారికి సహాయం చేయండి ప్రభా, ప్రత్యేకపరచుకొని మీతో జీవించడానికి. వారికి సహాయం చేయండి లోకాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రభా నాయన. నన్ను వాడుకొని ప్రభా బిడ్డలతో మాట్లాడినందుకు, ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు బలపరిచినందుకు మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రార్థన కూడా జవాబులు ఇచ్చినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము. ఆమేన్. ఆమేన్. Thank you all friends. Thank you for joining us, and God bless you all, and see you all again on Sunday worship live on Facebook. Shalom. God bless you all.